నది వెడల్పును కొలవడానికి వాడే పద్ధతి క్రింది వానిలో ఏది? ఒకటి ఆగమన పద్ధతి, ఒకటి నిగమన పద్ధతి, మూడవది త్రిభుజీకరణ పద్ధతి, నాలుగవది తిరోగమన పద్ధతి. వాస్తవానికి ఈ ఆగమన నిగమన పద్ధతి అనేది బోధనా శాస్త్రానికి సంబంధించింది. అలా తిరోగమన పద్ధతి అనేది లేనే లేదు. సో త్రిభుజీకరణ పద్ధతి ద్వారా నది వెడల్పును మనం కనుగొంటాం. ఎలా అంటే జనరల్గా మనం ఇలా నది ఉంది అనుకుందాం. ఇలా నది ఉంది. మన భూముల దూరాలను కొలవడానికి మనం సర్వే గొలుసులను వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఏ అనే స్థానం నుండి ఫస్ట్ ఒక చెట్టును చూసినాను, ఇలా ఒక ట్రీని చూసిన. మళ్ళీ ఏ నుండి భూమి మీద బి అనే స్థానానికి వెళ్ళి అక్కడి నుండే మళ్ళీ నేను ఏం చూసినాను, అదే చెట్టును చూసినాను. ఇక్కడ టీ అంటే ట్రీ అన్నమాట. ఈ త్రిభుజంలో ఈ త్రిభుజం యొక్క ఎత్తు నది వెడల్పు అవుతుంది కదా. చూడండి చాలా జాగ్రత్తగా ఇక్కడ తీసుకున్నట్టయితే ఇది లంబకోణ త్రిభుజం అవుతుంది. ఈ మధ్య బిందువును మనం ఓ అనుకుందాం. ఇక్కడ ఓ నుండి బి వరకు ఉన్నటువంటి డిస్టెన్స్ ఎక్స్ అనుకుంటే ఇక్కడ యాంగిల్ అనేది టీ అనుకుందాం. ఇక్కడ యాంగిల్ అనేది టీ అనుకుందాం. మామూలుగా యాంగిల్ టీటా. ఈ యాంగిల్ టీటా అంటే ఈ కోణానికి ఎదురుగా ఉన్న భుజం ఎదుటి భుజం అవుతుంది. దీని నుంచి మనము tan θ ఈక్వల్ టు ఫార్ములాను మనం తీసుకుంటే ఏంటిదండి, tan θ ఈక్వల్ టు ఎదుటి భుజం బై ఆసన్న భుజం. ఇది ఓటీ ఎదుటి భుజము. ఓటీ బై ఏమవుతుందమ్మా, ఓబి అవుతుంది. ఆల్రెడీ మనకి ఇక్కడ కోణం తెలుసు కాబట్టి ఈ కోణాన్ని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే, ప్రతిక్షేపిస్తే ఈ కోణం వస్తుంది. మనకు కావాల్సింది ఓటీ కాబట్టి సో ఓటీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, ఇక్కడ ఓటీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, మామూలుగా ఓబి ఇంటూ tan θ అవుతుంది. ఓకేనా. ఈ ఫార్ములా ద్వారా మనం ఏం చేస్తాము అంటే మనం జనరల్గా ఈ సూత్రాన్ని ఉపయోగించి ఇలా ఒక త్రిభుజాన్ని ఏర్పరిచి నది వెడల్పును కనుక్కునే పద్ధతిని త్రిభుజీకరణ పద్ధతి అంటాం. చాలా జాగ్రత్తగా ఈ త్రిభుజీకరణ పద్ధతి అనేది మనము నది వెడల్పునే కాకుండా విమానాల ఎత్తులను, కొండల ఎత్తులను తెలుసుకోవడానికి కూడా మనము ఈ త్రిభుజీకరణ పద్ధతిని వాడతాం.